హాయ్ హలో వెల్కమ్ శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ వారి శ్రీ విష్ణుపురి టౌన్షిప్ లో ఈ రోజు మనం ఉన్నాం. మరి ఆల్రెడీ విష్ణుపురి టౌన్షిప్ లో డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయి. ఈ విష్ణుపురి టౌన్షిప్ డెవలప్మెంట్స్ గురించి చెప్పడానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. మరి ఈ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. హలో శ్రీనివాసరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీ విష్ణుపురి టౌన్షిప్ థాట్ ఎలా వచ్చింది? ఈ వెంచర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ ఈ వెంచర్ వచ్చేదానికి మనకి లాస్ట్ 2 months బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అనమాట. డైరెక్టర్ అండ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అప్రూవ్డ్ చేసిన వెంచర్ అనమాట. కాలనీకి సంబంధించి ఏమేమి ఉంటాయో, వాటర్ ట్యాంక్ కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, ప్లస్ మళ్ళీ ఎలక్ట్రిసిటీ, బ్లాక్ టాప్ రోడ్స్, టోటల్. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మేము ఇన్వెస్ట్మెంట్ పెరగాలనే ఉద్దేశంతో ఇక్కడ శ్రీగంధం మలబార్ చెట్లు ఒకటి వేయటం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మాకు 50% కంప్లీట్ అయిపోయింది. అదే డెవలప్మెంట్స్ కూడా టోటల్ అన్నీ స్టార్ట్ అయినాయి వెంచర్లో. పెట్టిన పెట్టుబడికి 100% లాభం చేకూర్చేలా గేటెడ్ కమ్యూనిటీలో అన్ని మౌలిక వసతులతో ఓ చక్కటి ప్లాట్ను అందించేందుకు, సొంతింటి కలను నిజం చేసేందుకు 10 సంవత్సరాలలో 10 అపూర్వమైన అద్భుతమైన వెంచర్లను రూపొందించిన సంస్థ శ్రీ పుణ్యభూమి డెవలపర్స్. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. విష్ణుపురి టౌన్షిప్ ఎన్ని ఎకర్స్ లో ఉంది? యాక్చువల్గా ఇది వచ్చేదానికి 25 acres వెంచరు. టోటల్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అనమాట. ఇప్పటి వరకు మేము చేసిన ఈ 9 వెంచర్లలో కూడా కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్గా చాలా గ్రోత్ అనేది వచ్చింది. ఈ 10th వెంచర్లో కూడా గ్రోత్ రావాలనే ఉద్దేశంతోనే ఈ మలబార్ ప్లస్ శ్రీగంధం చెట్లు దీంట్లో వేయటం జరుగుతుంది. సో శ్రీనివాసరావు గారు, మీరన్నట్టే స్థలం తీసుకునే వాళ్ళకి ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఇందులో ఉన్న ప్లసెస్ ఏంటి? కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్గా బాగానే ఉంటుంది. ఆ ఉద్దేశంతో అనమాట ఇప్పుడు ఈ శ్రీగంధం చెట్లు ఏవైతే ఉన్నాయి ఇవి 12 to 14 yearsలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చెట్టు మీద కూడా 3.5 lakh వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం గవర్నమెంట్ రేట్ ప్రకారం చూసుకున్నాను. ఇప్పుడు 7,500 per kg గవర్నమెంట్ రేటు ఇప్పుడు ప్రజెంట్ అనమాట. నెక్స్ట్ 14 yearsలో ఇది గ్రోత్ ఎలా ఉంటుందనేది 100% ఏంటంటే డబుల్ అయితే 100% అవుతుంది. ఇప్పుడు వీళ్ళు చేసే 5 lakhs ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి అమౌంట్ వస్తుందని 12 to 14 years ఈ కాన్సెప్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. టోటల్ ఈ 12 సంవత్సరాలు కూడా ఏంటంటే కంపెనీ అన్నమాట. దీనికి సంబంధించిన ఈ చెట్లు గ్రోత్కి సంబంధించి కానీ టోటల్ మొత్తం కంపెనీనే తీసుకుంటుంది అనమాట. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. శ్రీ విష్ణుపురి టౌన్షిప్ కు ముందు శ్రీ సిటీ గోల్డ్ ఓ వెంచర్ వేశారు. ఈ వెంచర్లో మనకి శ్రీగంధం మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ వెంచర్లో ఉన్న శ్రీగంధం మొక్కల గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, ఈ వెంచర్లో ఉన్న శ్రీగంధం మొక్కల గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ వెంచర్ శ్రీ సిటీ గోల్డ్ ఇది 1.5 year బ్యాక్ మేము ఇక్కడ చేయడం జరిగింది. దీనిలో శ్రీగంధం మలబార్ చెట్లు పెట్టడం జరిగింది. చూస్తున్న ఈ చెట్టు వచ్చేదానికి 1 year అవుతుంది. కొన్ని 12 months అట్లా అయి ఉన్నాయి. ఇప్పటివరకు ఏంటంటే శ్రీగంధం మొక్కలు చాలా బాగా వచ్చినాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఏంటంటే అక్కడ విష్ణుపురి టౌన్షిప్ అని ఇప్పుడు మనం అక్కడ చూసాం కాబట్టి ఆ డిటిసిపి లేఅవుట్లో ఇవ్వడం జరుగుతుంది. నిబద్ధతే పెట్టుబడిగా, నమ్మకమే పునాదులుగా ఎంతో మంది కస్టమర్ల మెప్పును, ఆశీర్వాదాన్ని పొందుతూ ముందుకు సాగుతోంది శ్రీ పుణ్యభూమి డెవలపర్స్. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. సో మనం చూస్తున్నాం, ఆల్రెడీ పార్క్ రెడీ అవుతుంది. పార్క్లో డెవలప్మెంట్స్ కూడా రెడీ చేయబోతున్నారు. మరి ఆల్రెడీ వర్కింగ్ స్టార్ట్ అయింది. మరి దీని గురించి శ్రీనివాసరావు గారిని అడుగుదాం. శ్రీనివాసరావు గారు, మరి పార్క్ డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి? ఇది మనం ఉన్నది ఇప్పుడు పార్క్ అనమాట. ఈ చిల్డ్రన్స్ పార్క్ లాగా మొత్తం డెవలప్మెంట్ చేయటం, వాకింగ్ ట్రాక్ కానీ ప్లస్ దీంట్లో వచ్చేది ఇది సెట్ అవుట్ అనమాట. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు పార్కు ఇదంతా మనకు వితిన్ ఒక 1.5 monthలో కూడా టోటల్ కంప్లీట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం పార్క్ని చూస్తున్నాము. దాదాపు ఫెన్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మరో పక్క మనకి వాటర్ ట్యాంక్ కూడా రెడీ చేస్తున్నారు. మరి అసలు ఈ పార్క్కి ఎంత ప్లేస్ వదిలారు 25 acresలో? శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, ఆల్మోస్ట్ ఫెన్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి పార్క్లో ఫెసిలిటీస్తో పాటు ఎన్ని ఎకర్స్ దీనికి వదిలారు సపరేట్గా? ఇట్లా మనం డిటిసిపి నామ్స్ ప్రకారం ఏంటంటే 10% ల్యాండ్ వదలాలి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ దాదాపు ఇది 1 acre వరకు ఉంటుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేదాకా ఇంకొక 1.5 acre ఉంది. టోటల్ 10% ల్యాండ్ మనం పంచాయతీకి వదలటం జరిగింది.
కస్టమర్ కోసం, కస్టమర్ సేవల కోసం మీరు గెస్ట్ హౌస్ని కూడా ఉంచుతున్నారు, అలాగే వన్ డే స్టేయింగ్ ఉండేటట్టు ఉంచుతున్నారు అంటున్నారు. మరి ఆ గెస్ట్ హౌస్ గురించి మనం ఇతనికి నెక్స్ట్ 6 monthsలో ఏంటంటే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఏంటంటే కస్టమర్ వచ్చినప్పుడల్లా స్టే ఉండటానికి డే టైము ఒక గెస్ట్ హౌస్ ఒక నెక్స్ట్ 6 monthsలో కంప్లీట్ చేస్తాము. అది అప్ టు 12 years వరకు ఏంటంటే మనకు ఈ శ్రీగంధం చెట్లు ఒక 1 year అయిపోయినాయి అంటే నెక్స్ట్ 3 years వరకు ఇక్కడ సీసీ కెమెరాలు మొత్తం కూడా చేయడం జరుగుతుంది. మొత్తం ప్రతి కస్టమర్కి కూడా ఏంటంటే ఈ సీసీ కెమెరాల నుండి ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్ ఉండో వాళ్ళందరికీ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సైట్లో ఏం జరుగుతుంది ఏంది అనేది వాళ్ళు లైవ్లో చూసుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ పర్పస్లో నెక్స్ట్ మన 12 years వరకు టోటల్ కంపెనీ అనమాట, రెస్పాన్సిబిలిటీ అంతా కంపెనీ ఉంటుందన్నమాట. ప్రతి ప్లాట్ కొన్న కస్టమర్ కూడా హ్యాపీగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబుల్ 100% అవుతుందన్నమాట ఈ చెట్ల మీద. కలియుగ దివ్యధామం, భూతల స్వర్గం, భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైన పుణ్యక్షేత్రమైన యాదాద్రికి అత్యంత సమీపంలో కనీ విని ఎరగని రీతిలో వెంచర్స్ ని రూపొందిస్తూ సకల జనావళిని యాదాద్రికి మరింత చేరువ చేస్తూ ప్రగతి పథాన సాగుతోన్న ప్రతిష్టాత్మక సంస్థ శ్రీ పుణ్యభూమి డెవలపర్స్. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ వారి విష్ణుపురి టౌన్షిప్లో శ్రీగంధం ప్లాంటేషన్ కోసం స్పెషల్లీ శాండిల్వుడ్ కన్సల్టెంట్ని పెట్టారు. మరి ఆయనే నారాయణరావు గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఆ మొక్కల గురించి. హలో అండి మేడం. శ్రీగంధం ప్లాంటేషన్ శాండిల్వుడ్ అసలు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అలాగే వీటిని పెంచడం ఎలా? ఇది మనం పర్టికులర్గా ఇక్కడ ప్లాంటేషన్ చేసేది శాంటలామ్ ఆల్బమ్ అనే వెరైటీ అమ్మ. ఇది కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే చాలా కొన్ని ప్యాకెట్లలో మాత్రమే పెరుగుతుంది. ఇది కింద రఫ్ సాయిల్ ఉన్న దగ్గర మాత్రమే పెరుగుతుంది. దీని గొప్పతనం ఏంటంటే దీంట్లో ఉండే ఓడర్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ మిగతా ఏ వెరైటీలో ఉండదు. కాబట్టి మేము డిజైన్ చేసింది ఏంటంటే దీంట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ శ్రీగంధం ఈ రాయల్ ట్రీ ప్లాంటేషన్ చేసి ప్రత్యేకమైన శ్రద్ధతోటి, ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే చాలా కంపెనీలు పెట్టేసి వదిలేస్తున్నాయి. మందులు వాడుతూ దీనికి 25 సంవత్సరాల చెట్టుకు వచ్చే దిగుబడి కేవలం 10-12 సంవత్సరాల్లోనే వచ్చే ప్రయత్నం చేస్తూ ప్రత్యేకమైన శ్రద్ధతోటి మెయింటైన్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్లాట్లు కొనే వాళ్ళ కోసం మేము 3 రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకటి ప్లాట్, దాని అప్రిసియేషన్ ఎట్లాగో పక్క ప్లాట్ రేటు పెరిగితే మంది పెరుగుతుంది. రెండోది ప్లాట్లో ఆదాయం కోసం శాండల్వుడ్ ప్లాంటేషన్ చేసి. మూడోది ఆహ్లాదం. దీనికి మేము తీసుకుంటున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటంటే సీసీ కెమెరాలు పెడతాం. దాంతో సైట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఈ చెట్ల దగ్గర ఏం జరుగుతుందో అనేది ప్రత్యేకంగా తెలిసిపోతుంది. తర్వాత ఈ బాడీ కొద్దిగా డెవలప్ అయిన తర్వాత ఆఫ్టర్ 3rd year ప్రతి చెట్టుకు సెన్సర్ వస్తుంది. దాదాపు 6-7 వేలు అవుతుంది. ఆ సెన్సర్ వల్ల ఏంటంటే 25 చెట్లకు కలిపి ఒక మదర్ బోర్డు వస్తుంది. ఆ సెన్సర్ ద్వారా ఏదైనా మాన్యువల్గా కానీ పెస్ట్ కానీ ఆ చెట్టుని టచ్ చేసి వైబ్రేట్ చేసినట్టయితే మనకి మెసేజ్ వస్తుంది. దాంతో ఆ చెట్టుని సంరక్షించడం జరుగుతుంది. మూడోది ఏంటంటే మొత్తం ఈ వెంచర్ని మొత్తాన్ని ఒక యూనిట్ కింద తీసుకుంటున్నాం. దాంతో ఒక కస్టమర్కి ఎక్కువ దిగుబడి వచ్చింది, ఒక కస్టమర్కి తక్కువ దిగుబడి వచ్చిందనే భయం లేకుండా మెయింటైన్ చేస్తున్నాం. సంస్థ రూపొందించే నూతన వెంచర్ల గురించి వివరిస్తూ సంస్థ యొక్క నిబద్ధత, నమ్మకం మొదలైన అంశాల గురించి ప్రస్తావిస్తూ లేఅవుట్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పన వరకు ప్రతి ఒక్క అంశాన్ని దగ్గరుండి చూసుకునే సివిల్ ఇంజనీరింగ్ సిబ్బంది. ఇవన్నీ శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ప్రత్యేకత. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. ఉన్న కస్టమర్స్కి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. తీసుకోవాల్సిన కస్టమర్లకి ఈ వెంచర్లో ప్లాట్ కొంటే ఎంతవరకు ఉపయోగమో మీ మాటల్లో. ప్రజెంట్ వెంటనే ఇల్లు కట్టుకోవాలన్నా కానీ చాలా సూటబుల్. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, ప్లస్ రోడ్డు ప్లస్ రైల్వే రెండు కూడా ఏంటంటే చాలా నియర్ బై ఉంటాయి అన్నమాట దీనికి. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్గా మనం చూసుకున్నట్టయితే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా ఇప్పుడు 5 lakhs ఇన్కమ్ వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు అంటే వాళ్ళకి వితిన్ 5 to 6 yearsలోనే డబుల్ అవడానికి ఛాన్స్ ఉంది. అదే వాళ్ళు అప్ టు 12 to 14 years వరకు ఆ చెట్లు ఉంచుకున్నట్టయితే వాళ్ళకి ఏంటంటే మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం.
మొత్తం 25 acresలో అసలు ఎన్ని ప్లాట్స్ వచ్చాయి, ఇప్పటిదాకా ఎన్ని సేల్ అయ్యాయి? ఇప్పుడు మొత్తం 25 acres రోజులకే 322 ప్లాట్స్ వచ్చినాయి. 140 ప్లాట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు ప్లాంటేషన్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఈ 1 monthలో ప్లాంటేషన్ వర్క్ కానీ పార్క్ కానీ టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అవుతాయి. యాదాద్రిలో డెవలప్మెంట్ బాగుంది. అందరికీ నమ్మకమైన శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ వారి వెంచర్ లో ప్లాట్ తీసుకుంటే చాలా బాగుంటుంది మావయ్య. అమ్మా హిమజ, నువ్వు చెప్పినట్టే అందరికీ నమ్మకమైన పుణ్యభూమి డెవలపర్స్ వారి వెంచర్ లోనే ఇన్వెస్ట్ చేద్దాం. అది కూడా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన యాదాద్రికి దగ్గరలోనే. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. సో విష్ణుపురి టౌన్షిప్లో డెవలప్మెంట్స్ చాలా గ్రోప్గా జరుగుతున్నాయండి. సో చూసుకుంటున్నాం కదా, ఆల్రెడీ వెనక చూస్తున్నాం మనం, బ్యాక్ సైడ్ వాటర్ ట్యాంక్ కూడా నిర్మించబోతున్నారు. ఇందులో ఏంటంటే మనకి 60,000 కెపాసిటీ వరకు ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా చాలా తొందరగా పూర్తి చేస్తున్నారు. ఏదైతే వాటర్ ట్యాంక్కి సంబంధించిన వర్క్ మొత్తం దగ్గరుండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారే దగ్గరుండి చూసుకుంటున్నారు. యాదాద్రి ఇప్పుడు పూతల స్వర్గం కాబోతుంది, భూలోక వైకుంఠంగా మారబోతుంది. ఇప్పుడు అందరి దృష్టి యాదాద్రి వైపే. ప్రస్తుతం అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న ప్రదేశం ఏంటి అంటే అది యాదాద్రి ఒక్కటే. మరి అలాంటప్పుడు మనం కూడా యాదాద్రికి దగ్గరలో ఓ ప్లాట్ సొంతం చేసుకోవటం, అందులో చక్కటి ఇల్లు ఒకటి ప్లాన్ చేసుకోవటం ఎందుకు చేయకూడదు? ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నావన్నది కాదు, ఆ నిర్ణయం ఎంత మంచి సమయంలో తీసుకున్నావన్నది ముఖ్యం. అంటే ఆలస్యం అమృతం విషయం అన్నమాట. శ్రీ విష్ణుపురి టౌన్షిప్ లో మేము ప్లాట్ సొంతం చేసుకున్నాం. మరి మీరు 100% వాస్తుతో DTCP అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్లు, 100% ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ, 100% పొల్యూషన్ ఫ్రీ, 100% సంతోషం. అంతేకాదండోయ్, విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అవెన్యూ ప్లాంటేషన్, 24 గంటల సెక్యూరిటీ, ఇలా ఒక మంచి వెంచర్ కుండాల్సిన అన్ని లక్షణాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీ శ్రీ విష్ణుపురి టౌన్షిప్. శ్రీ పుణ్యభూమి అంటే ఒక నమ్మకం, శ్రీ విష్ణుపురి అంటే తరగని సంపద. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. నారాయణరావు గారు, నిజంగా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే మనం ప్లెయిన్ వెంచర్స్ చూస్తూ ఉంటాం, అలాగే ప్లెయిన్ ప్లాట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ ఇలా శ్రీగంధం మొక్కల్ని పెట్టి చాలా ప్లెజెంట్గా ఉంది. సో అసలు డీటెయిల్గా చెప్పండి, ఈ మొక్కల్ని ఇలా పెట్టడానికి ఎంత టైం పట్టింది? సో వీటి గురించి చెప్పగలరా? అమ్మా, ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అమ్మా. ఓపెన్ ప్లాట్లు పెట్టి ఆ ప్లాట్లలో పిచ్చిగడ్డి కంప చెట్లు మొలిచి ఆ ప్లాట్ ఎక్కడ ఉన్నదో తెలియకుండా ఉండే పరిస్థితుల నుంచి వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఎంతో కొంత ఆదాయం రావాలనే కాన్సెప్ట్ తోటి ఇది పెట్టడం జరిగింది. శ్రీగంధం అంటే అందరూ అనుకున్నట్టు ప్లాంటేషన్ చేసి వదిలేస్తే వచ్చేది కాదు. దీంట్లో హార్ట్ వుడ్ తినడానికి పెస్ట్ వస్తుంది, అది జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మామూలుగా మనం చూస్తూ ఉంటాం నారాయణరావు గారు, అన్ని వెంచర్స్లో మొక్కలు వేస్తూనే ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో. సో మరి ఆ వెంచర్కి మన పుణ్యభూమి డెవలపర్స్ వారి వెంచర్కి డిఫరెన్షియేట్ ఏంటి? కస్టమర్ ఏ కారణం చేత కొంటాడు? 10 చెట్లు కొంటే ఒక 50 లక్షల ఆదాయం మనకు వస్తుందన్న కాన్సెప్ట్లో కొంటారు. కానీ దీన్ని పట్టించుకునే నాదులు లేకపోతే లోపలంతా డొల్లగా ఉండి శాండల్వుడ్ ఫార్మేషన్ కాకపోయినట్టయితే ఉపయోగం లేదు కదా. పుణ్యభూమి డెవలపర్స్ వాళ్ళు చేసిన ఇదేంటంటే నాకు కన్సల్టెన్సీ ఇచ్చేసారు, 12 years మెయింటెనెన్స్. దీనికి ఏ విధమైన పురుగు రాకుండా 20-25 సంవత్సరాల్లో ఒక చెట్టు నుంచి వచ్చే దిగుబడిని కేవలం 10-12 సంవత్సరాల్లో వచ్చేట్లుగానే రకరకాల మందులు దానికి వాడటం జరుగుతుంది. ఆ జాగ్రత్త ప్రత్యేకమైన శ్రద్ధ మేము తీసుకుంటాం. మిగతా కంపెనీ వాళ్ళు ఏంటంటే 1 సంవత్సరం మెయింటైన్ చేస్తాం, 2 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం, 3వ సంవత్సరం వదిలేస్తామని చెప్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత మనం కస్టమర్ కొన్న 10 మొక్కల్ని మెయింటైన్ చేసుకుంటానికి వాళ్ళు అంత దూరం పోలేరుగా. అది మిగతా వెంచర్లకి ఈ వెంచర్కి తేడా. పెట్టిన పెట్టుబడికి 100% భద్రత, లాభం కల్పించాలనే సంకల్పం శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యొక్క ప్రత్యేకత. శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ మన సంస్థ, మనందరి సంస్థ. అందుకే పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం.
కోసం మనం చూస్తున్నాం, మనం ఒక షెడ్ లాంటిది క్రియేట్ చేశారు. రూమ్స్ ఒక 2 రూమ్స్ ఇచ్చారు రెస్ట్ తీసుకోవడానికి. ప్రాపర్గా ల్యాండ్ చూడాలంటే పీస్ఫుల్ మైండ్ ఉండాలి కాబట్టి షెడ్ని నిర్మించారు. వెంచర్ స్టార్ట్ అయిందంటే మ్యాక్సిమం ట్రీస్ కొట్టేయడం కానివ్వండి, ఎక్కడ చెట్లు ఉండవు. బట్ ఇక్కడ వెంచర్లో అలా కాదు. మనం చూసుకుంటున్నాం ఆల్రెడీ వేప చెట్లు, ఎక్కడ చెట్లను అక్కడే ఉంచి అన్ని సెట్ రైట్ చేసి ప్రతి ఒక్క పనిని పూర్తి చేస్తున్నారు. ప్రతి ఒక్క వెంచర్లో మనని అట్రాక్ట్ చేసేది పార్కింగ్ ఏరియా కానివ్వండి, లేకపోతే పార్క్స్ కానివ్వండి. మరి ఈ పార్క్కి మనం స్పెషల్గా చెప్పుకోవాలంటే విష్ణుపురి టౌన్షిప్లో 10%లో మనకి పార్క్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఈ పార్క్ ఫెసిలిటీ కూడా మనం మొత్తం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ చుట్టూ మనకి ఫెన్సింగ్ కంప్లీట్ అయిపోయింది. విష్ణుపురి టౌన్షిప్లో మనం ఇప్పటివరకు చూసిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఒక పక్క వాటర్ ట్యాంక్ కానివ్వండి, అలాగే పార్క్ కానివ్వండి, ఫెన్సింగ్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. మరి నెక్స్ట్ ఫెసిలిటీ ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్లో మనం డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేయాలి. సో ఆ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన పైప్ లైన్స్ కూడా వచ్చేసాయి. విష్ణుపురి టౌన్షిప్లో దాదాపుగా వెంచర్లో ఉన్న ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోతున్నాయండి. దాదాపు 322 ప్లాట్స్ ఉంటే అందులో 140+ మనకి ప్లాట్స్ అన్నీ సేల్ అయిపోయాయి. ఈ వెంచర్లో ప్లాట్స్ కొన్న కస్టమర్స్ ఆల్రెడీ మనతో ఉన్నారు. మరి దీనిపై వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, విష్ణుపురి టౌన్షిప్లో ఆల్రెడీ ప్లాట్ తీసుకున్నట్టున్నారు. తీసుకున్నా అండి. సో ఎలా ఉంది? చాలా బాగుందండి. నేను ఆల్రెడీ పాత టెంపుల్ దగ్గర వీళ్ళ ఉన్న వెంచర్స్లో తీసుకున్నాను ప్లాటు. అక్కడ మంచి అప్రిసియేషన్ వచ్చిందండి. దాంతోపాటు ఇక్కడ కంపెనీలో డిటిసిపి లేఅవుట్తో పాటు వీళ్ళు శ్రీగంధం ప్లాంటేషన్ ఇస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారండి. ఈ 10 ఇయర్స్లో వాళ్ళకి మంచి ఇన్కమ్ రిటర్న్ వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ తోటి, కంపెనీ మీద ఉన్న నమ్మకంతో నేను కూడా దీనిలో ప్లాట్ తీసుకున్నాను అండి. పిల్లలకి భవిష్యత్తులో మనం ఒక మంచి గిఫ్ట్ ఇవ్వగలము అనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాట్ కొన్నామండి. సో ఎవరైతే కస్టమర్స్ కొనాలనుకుంటున్నారో ప్లాట్స్, వాళ్ళకు మీరు ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిశ్చింతగా కొనుక్కోవచ్చు అండి. దీనిలో మనకి ప్లాట్ అప్రిషియేషన్తో పాటు శ్రీగంధం యొక్క మొక్కల మీద వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ కూడా దీనిలో ఉన్నది. ప్లస్ దీనిలో ఒక రిసార్ట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పాత టెంపుల్ దగ్గర. దానిలో మెంబర్షిప్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడికి వచ్చినప్పుడు వీకెండ్లో ఎప్పుడైనా కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా కడుతున్నారు. ప్లస్ ప్లే ఏరియా ఒకటి కడుతున్నారు. దీనిలో డిటిసిపికి నామ్స్ ప్రకారం వాళ్ళన్న ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి మనం ఫ్యూచర్లో మనకి ఏదైనా గెస్ట్ హౌస్ లాగా మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా కానీ మంచి లొకేషన్ అండి. హైవేకి నియర్ బైలో ఉన్నది, మనకి చాలా యాక్సెస్ ఈజీగా వరంగల్ హైవేకి దగ్గరగా ఉన్నది కాబట్టి డెఫినెట్గా కొనుక్కోవచ్చు అండి. ఐ రికమెండ్ టు దెమ్ టు పర్చేజ్ ఏ ప్లాట్ హియర్. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. సో విన్నారు కదండి, ఎవరైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని ప్రసాద్ గారు చెప్తున్నారు. ఆల్రెడీ ప్రసాద్ గారు కూడా ఒక ప్లాట్ని బై చేశారు. మరి మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాను మేడం. నేను. సో పేరండి? రమేష్ అండి. రమేష్ గారు, ఆల్రెడీ విష్ణుపురిలో ప్లాట్ తీసుకున్నారా అండి? తీసుకున్నాను మేడం. నేను ఒక ప్లాట్ తీసుకున్నాను. ఒక ప్లాట్ తీసుకున్నారా? సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. విష్ణుపురిలో ఇక్కడ ఇది 2 జిల్లాల మధ్యలో ఉన్న వెంచర్ మేడం. ఇటు జనగాంకి 10 కిలోమీటర్స్, యాదగిరిగుట్టకు ఒక 15 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న వెంచర్ ఇది. ఇది కాకుండా అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, హైవే పక్కన ఉంది. అందుకని చెప్పి మేము ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ ఏరియా అని చెప్పి ఇక్కడ ప్లాట్ తీసుకోవడం జరిగింది. ప్లాట్ని తక్కువ కొంటూ మళ్ళీ అదే ప్లాట్తో మనం చాలా ఎక్కువ మనీ, అది కూడా ల్యాండ్తో సంబంధం లేకుండా మనకు ప్లాంటేషన్ మీద మంచి ఆదాయం ఉంది కాబట్టి తీసుకోవడం జరిగింది మేడం. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. నారాయణరావు గారు, ఇప్పుడు ప్రతి ప్లాట్కి మనకి ఎన్ని మొక్కలు ఇస్తున్నారండి? 165 గజాలు కొన్నారనుకో 16 మొక్కలు వస్తాయి. 200 గజాలు కొంటే 20 వస్తాయి. 300 గజాలు కొంటే 30 వస్తాయి. ఇది క్యాల్కులేషన్. సో నారాయణరావు గారు, ప్రతి ప్లాట్లో మీరన్నట్టే ఒక 200 గజాల్లో మీరన్నట్టే 20 మొక్కలు అలా నాటుతూ ఉంటాం. బట్ దురదృష్టం అనుకోవచ్చు, అంటే కొన్ని మొక్కలు చచ్చిపోతాయి కూడా. అమ్మ, దీనికి ఏం చేస్తున్నాం అంటే 322 ప్లాట్లకి సుమారుగా ప్రతి ప్లాట్కి 10 మొక్కలు లెక్కేసామనుకో రఫ్గా, అంటే 3200 మొక్కలు ప్లాంటేషన్ చేయాలి. బట్ మనం కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని యావరేజ్ చేస్తున్నారు కాబట్టి 3200 మొక్కలే కాకుండా దాదాపు 10,000 మొక్కలు ప్లాంటేషన్ చేస్తారు. ఆ చిన్న చిన్న రోడ్లలో ఎగస్ట్రా దాదాపు 10,000 చెట్లు ప్లాంటేషన్ చేస్తాం. ఒక 2,000 చెట్లు చచ్చిపోయినా
8,000 చెట్లలో యావరేజ్ మీద వాళ్ళకి కస్టమర్కి లాభం వస్తుంది. IRDA వాళ్ళు యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి అంటే దాదాపు 4వ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి దీన్ని ఇన్సూరెన్స్ చేస్తాం. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినట్టయితే ఆ నష్టపరిహారం ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇవన్నీ కాకుండా చాలామంది కస్టమర్స్ అడిగేది ఏంటంటే, సార్ ఈ వెంచర్ వేసారు అయిపోయింది, ఇంకో వెంచర్ పోయినప్పుడు ఈ వెంచర్ పట్టించుకోరు ఎట్లా అని. ఓ డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది దీంట్లో. 322 ప్లాట్లలో దాదాపు ఒక 15-20 మందితోటి ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళతోటి కంపెనీ వాళ్ళు ఒక 3 ఉంటారు. దాంట్లో వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాల ప్రకారం దీన్ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక కస్టమరు దీంట్లో ప్లాట్ కొంటే ఒక మంచి పని చేశాను అనే ధైర్యంగా అనే నమ్మకంతో ఉంటారు. ఒకవేళ చూసి కొనలేకపోతే అయ్యో దాంట్లో ప్లాట్ కొనుక్కోలేకపోయినానని ఖచ్చితంగా 6 నెలల తర్వాత బాధపడేట్టు ఉంటుంది. ఈ మధ్య మేము సాగర్ రోడ్లో కట్ చేసాం. ఒక చెట్టు 15 సంవత్సరాల చెట్టుకి 72 కేజీలు వచ్చింది. అట్లా 70-80 కేజీల దిగుబడి రావటం కొరకు 12 రకాల మందులు వాడతాం కింద. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. హలో అండి, హాయ్ అండి, పేరండి? కృష్ణ అండి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు రిలేటివ్ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెంచర్ చూడగానే వస్తూ నన్ను కూడా తీసుకొచ్చారు సరదాగా చూడమని. ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్ చూసి నేను కూడా ఈ వెంచర్లో ఒక ప్లాట్ ఎందుకు తీసుకోకూడదని అనుకున్నాను. సరే అనుకున్న వెంటనే నేను కూడా అడ్వాన్స్ ఇచ్చి ఒక ప్లాట్ తీసుకున్నాను. సో ఇది పుణ్యభూమి డెవలపర్స్, నేను ఇదివరకు టీవీలో కూడా చాలా చూశాను, డెవలప్మెంట్స్ అవి చాలా బాగున్నాయి. సో నేను కూడా ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేద్దామని తీసుకున్నానండి, ఒక 200 యార్డ్స్. ఈ డెవలప్మెంట్స్ అవి చాలా బాగున్నాయి. ప్రతి మనిషి సుందర స్వప్నం సొంత ఇల్లు. ఆ ఇల్లు కోసం మంచి స్థలం కావాలంటే ఎన్నో విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. చక్కని లొకాలిటీ, రోడ్లు, డ్రైనేజీ ఇలాంటి సౌకర్యాలతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఏ రకమైన వివాదాలు లేకుండా ఉండాలి. ఇవన్నీ కావాలంటే మనం ఓ మంచి సంస్థను ఎంచుకోవడం ముఖ్యం. నా దృష్టిలో శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ఓ నమ్మకమైన సంస్థ. ఈ సంస్థ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. ఒక్కో పైస కూడబెట్టి ఎన్నో ఆశలతో నిర్మించుకునే సొంత ఇల్లు పుణ్యభూమి వారి వెంచర్లో అయితే ఏ సమస్య ఉండదు. దశాబ్ద కాలంలో 10కి పైగా వెంచర్లు చేసి ఎంతో మంది నమ్మకాన్ని పొందిన సంస్థ శ్రీ పుణ్యభూమి డెవలపర్స్. క్లియర్ టైటిల్, 100% వాస్తుతో లేఅవుట్, విశాలమైన రోడ్లు, రెవెన్యూ ప్లాంటేషన్, పార్క్ కోసం ప్రత్యేకమైన స్థలం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 24 గంటలు వాటర్ మరియు సెక్యూరిటీ, ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ కస్టమర్లకు పూర్తి భరోసానిచ్చే ఏకైక సంస్థ శ్రీ పుణ్యభూమి డెవలపర్స్. పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం. కస్టమర్కి మీరు మనీ ఏ రూపంలో ఇస్తారు, ఎవరికి అమ్ముతారు ఇదంతా? KSGL, కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్, అంటే మైసూర్ శాండల్ కంపెనీ. భారతదేశంలో దాదాపు 3,800 కంపెనీలు ఉన్నాయి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు దాదాపు 15 కంపెనీలు, దీంట్లో నుంచి హార్ట్వుడ్లో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసే కంపెనీలు ఉన్నాయి. మన హైదరాబాద్లోనే 2 ఉన్నాయి. దీన్ని ఏంటంటే కట్ చేసిన తర్వాత లోపల హార్ట్వుడ్డే కాదు వేర్లలో నుంచి కూడా ఆయిల్ వస్తుంది. వీటిని మార్కెట్ చేయటం అంటే పర్టికులర్గా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఒక గంధం చెట్టుకి సుమారుగా 65 రూపాయలు చలానా కట్టి మనం తహసీల్దార్కి అప్లై చేసినట్టయితే అతను వచ్చి ఇది కరెక్ట్, ఈ ప్లేస్లో గంధం చెట్లు ఉన్నాయని ఒక అప్లికేషన్ మీద అటెస్ట్ చేసి ఇస్తాడు. అది తీసుకొని పోయి మనం డివిజనల్ ఆఫీస్లో ఇచ్చినట్టయితే DFO ఆఫీస్ సెంటర్, ఫారెస్ట్ ఆఫీస్కి ఇస్తే వాళ్ళు రేంజర్ వచ్చేసి దాన్ని అంతా ప్రాసెస్ చేసి కట్ చేసి మనకు అప్పు చెప్తారు. దాన్ని కంపెనీ వాళ్ళకి అమ్ముతాం. సో గజానికి ఒక మొక్క అన్నట్టు ఇందాక మీరు చెప్పారు. కస్టమర్లు వన్స్ ఆ ప్లాట్కి మనీ పే చేశాక మళ్ళీ ఈ మొక్కల కోసం స్పెసిఫిక్గా ఏమైనా మనీ పే చేయాలంటారా? దేనికి కూడా సింగిల్ రూపీ కూడా కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చెయ్యం. పర్టికులర్గా చేయదు కంపెనీ. ఆ మెయింటైన్ చేసినందుకు 40% షేర్ పెట్టుకున్నారు. మొత్తం వచ్చిన 1 కోటి రూపాయల ఆదాయం వచ్చినట్టయితే మీకు కస్టమర్స్కి ఆ 1 కోటి రూపాయలలో నుంచి 40 లక్షలు వెళ్ళి తీసుకుంటారు ఈ మెయింటైన్ చేసినందుకు. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మాత్రమే కస్టమర్ బాధ్యత. శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ వారి విష్ణుపురి టౌన్షిప్లో ప్రతి ఒక్క ఫెసిలిటీని వాళ్ళు అవైల్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా విష్ణుపురి టౌన్షిప్లో ప్లాట్ తీసుకోండి. అలాగే ప్లాట్ని అలాగే శ్రీగంధపు చెక్కల్ని మీ సొంతం చేసుకోండి. వ్యాపారాత్మక విలువలకు ఊపిరినిస్తూ నమ్మకానికి సరికొత్త భాష్యాన్నిచ్చిన శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ మన సంస్థ, మనందరి సంస్థ. అందుకే పుణ్యభూమితో బంధం, తరతరాల అనుబంధం.